వెల్కమ్ బ్యాక్. 41 ఏళ్ల వెనక్కు వెళ్ళినట్లుంది. ఇది సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు చేసిన కామెంట్. చరిత్రలో ఎన్నో వాస్తవాలుంటాయని వాటిని విడమర్చి చెప్పేది పుస్తకాలే అన్నారు ఆయన. దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనమని, ఆ మాటకొస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనమని కొనియాడారు సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ను ఓడించి ఎన్టీఆర్ ఏకపక్షంగా నిలిచారని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ వాళ్ళు అప్పుడే కుట్రలు పన్నారని, ఎన్టీఆర్కి జరిగిన అన్యాయానికి ప్రజలంతా ఏకమయ్యారని ఆనాడు తన అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముందు సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలని 40 సంవత్సరాలు వెనక్కెళ్ళాయి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం.